విశాఖపట్నానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది పచ్చి మోసం, దగ. నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ కానీ పూర్తిగా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకటే చెప్పాలి, 25 పార్లమెంటు సీట్లకి 25 పార్లమెంటు సీట్లు మన అభ్యర్థుల్నే గెలిపించమని మీరందరూ కోరాల్సిన అవసరం ఉంది. 25 పార్లమెంటు సీట్లు మనం గెలిస్తే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది, విభజన హామీలు నెరవేరుతాయి, తెలంగాణ నుంచి రావాల్సిన వాటా కూడా వస్తుంది. ఇవన్నీ మనం సాధించుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ మన అభ్యర్థులుగా 2 అభ్యర్థులు ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మొట్టమొదటిసారిగా రామ్మోహన్ నాయుడు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి, ఆశీర్వదించాలి. మొన్నే మీరు చూశారు, పార్లమెంట్ లో మీకోసం గళమెత్తిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తిని గెలిపించే బాధ్యత మీకుందా లేదా? ఎంత మెజార్టీతో గెలిపిస్తారు? పెద్ద మెజార్టీ రావాలి. నమ్మకమేనా అడుగుతున్నా. రెండో వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. మీరు చూశారు, అశోక్ గారిని చూస్తే మొన్న ఇటీవల కాలంలో మనకు అన్యాయం జరిగిందని రాత్రి నేను ఫోన్ చేస్తే కేబినెట్కి వెళ్లారు. కేబినెట్ నుంచి వస్తానే ఫోన్ చేశాను, అశోక్ గారు మనకు అన్యాయం జరిగింది, వీళ్ళు నమ్మక ద్రోహం చేస్తున్నారు, మీరు రాజీనామా చేయాల్సి వస్తుందంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒకే మాట అన్నారు, మీరు చెప్పారు సార్ రేపే రాజీనామా ఇవ్వాలన్నా ఇప్పుడే ఇవ్వాలని అడిగిన వ్యక్తి మన అశోక్ గారు. రేపు బెంగళూరు ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పి ఆ నిమిషంలో ఒక్క సెకండ్ ఆలోచించకుండా పదవికి త్యాగం చేసిన వ్యక్తి మన అశోక్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నారు వారి యొక్క సిన్సియారిటీ, ఒక నీతి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే నాయకుడు అశోక్ గారు. అలాంటి అశోక్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా మీరందరూ అభినందించాలి, ఆశీర్వదించాలి. ఇకపోతే మనం నిన్నే ఒక మాట అనుకున్నాం, 150+ మిషన్ 150+ సీట్లు పోయాం. 175లో 150 కంటే ఎక్కువ గెలిపించాలి. ఈ జిల్లాలో 10కి 10 గెలవాలి. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కళా వెంకట్రావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, హెచ్చర్ల అభ్యర్థిగా కళా వెంకట్రావు గారు మీ దగ్గరకు వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మంచి మెజార్టీ రావాలి, గెలిపిస్తామని ఒక సీనియర్ నాయకుడిగా మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిగా మీరు గట్టిగా ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడిని ఈరోజు మిగిలిన ఇచ్చాపురం నుంచి బెండాల అశోక్ గారు ముందుకురా, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి, మంచి మెజార్టీతో గెలిపించాలి. పలాస నుంచి శిరీష్ గారు, ఇప్పుడే మీరు చూస్తే శివాజీ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఆయన ఒకటి ఆలోచించారు, నా తర్వాత ఇంకొక తరం నాయకులు కూడా రావాలని శిరీష్ గారిని వారే నామినేట్ చేసి వారిని
సీట్ ఇమ్మని అడిగిన వ్యక్తి శివాజీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదొక రాజకీయ కుటుంబం. గౌత లచ్చన్న గారి గురించి ఎవరూ మర్చిపోలేం. ఆయన కుమారుడిగా శివాజీ గారు తెలుగుదేశం పార్టీలో చాలా సేవలు అందించి ఈరోజు వారు రాజకీయాల్లో ఉత్సాహంగా ఉంటూనే శిరీష్ గారిని మళ్ళీ వారే ప్రపోజ్ చేయడం చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ ఆ అమ్మాయిని అభినందించాలి. జిల్లా పార్టీ అధ్యక్షులుగా చాలా బాగా పనిచేసింది. చాలా మంది నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కానీ ఆఫీసు కట్టలేకపోయారు, సొంత ఇల్లు కట్టలేకపోయారు. ఒక ఆడబిడ్డగా ఉండి శ్రీకాకుళం జిల్లా ఆఫీసు కట్టే వరకు నిద్రపోకుండా ఆఫీసు కట్టారు. చాలా అభినందన విషయం. ఆ తర్వాత మీరు చూస్తే మన అచ్చెన్నాయుడు గారు టెక్కలి అపోజిషన్ పార్టీలకు కానీ ఏదైనా ఇష్యూ వస్తే మన పార్టీలో ఎవరైనా గట్టిగా మాట్లాడగలుగుతారంటే ఇక్కడ నుంచి మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళబడుతుంది తమ్ముళ్ళు. అది అచ్చెన్నాయుడు గారి సత్తా. మంచి మెజార్టీ తెప్పించాలి. వన్ సైడ్ ఎన్నికలు జరగాలి. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడ నరసన్నపేటలో అతి సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా బొగ్గు రమణమూర్తి పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్త మొదటి నుంచి పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి. మన శ్రీకాకుళంలో లక్ష్మీదేవి గారు అప్పల సూర్యనారాయణ గారు ఈ శ్రీకాకుళంలో చాలా సేవలు అందించి వారి తర్వాత లక్ష్మీదేవి గారు సేవలు అందిస్తున్నారంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అందరూ అభినందించాలి. అతిపెద్ద మెజార్టీ కల్పించాలి. ఆముదాల వలస కోనార్ రవికుమార్ ఇంకా మెల్లిగా కొడుతున్నారు, పక్కనే ఉన్నారు మీరు. గట్టిగా అభినందించాలి. మనిషి గట్టి మనిషి, ఉక్కు మనిషి. అదే మరిగా మనకు రాజాం నుంచి కొండ్ర మురళి వచ్చిన తర్వాత రాజాం తిరుగులేని నియోజకవర్గంగా ఎమర్జ్ అయింది. వన్ సైడ్ గెలుస్తున్నాం. అదే సమయంలో పాతపట్నంలో కలమటి మోహన్ రావు గారి అబ్బాయి కలమటి వెంకటరమణ గట్టిగా అదే మరిగా రేపే మనం పాలకొండ కూడా ఈరోజు రేపు నిర్ణయం చేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, టీం శ్రీకాకుళం చూశారు, అందరినీ మంచి మెజార్టీతో గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. టైగర్లు, పులులు, లైన్లు ఎన్నికలైన తర్వాత చెప్తాను తమ్ముళ్ళు మీ అందరికీ. ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుందో ఆ నియోజకవర్గం కార్యకర్తల్ని, లీడర్ని ఎంత గౌరవిస్తారు రాబోయే రోజుల్లో. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ పెట్టాను. నేను అన్ని పనులు యూనిఫామ్ గా చేశాను, అవునా కాదా?
నా నియోజకవర్గంలో ఎప్పుడు 50,000 మెజార్టీ వస్తుంది. మీ నియోజకవర్గాల్లో ఎందుకు రావని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా? నమ్మకమేనా? నా నియోజకవర్గానికంటే ఎక్కువ మెజార్టీ తెప్పిస్తారా? ఏమంటారు? చెప్పండి గట్టిగా. తక్కువ మెజార్టీ వస్తే మేము పట్టుకోమంటారా? ప్రతి ఒక్క నియోజకవర్గానికి పోటీ పెడుతున్నా. జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్ళకి ఎక్కువ పనులు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏ ఏరియాలో ఎక్కువ మెజారిటీ వస్తే ఆ నాయకుడిని గౌరవిస్తా, పదవులు ఇస్తా, మిమ్మల్ని పైకి తీసుకొస్తా. ఏ బూత్ లో ఎక్కువ ఓట్లు వస్తే ఆ బూత్ మీద ఎక్కువ శ్రద్ధ పెడదాం. చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొదటి ఎన్నికల్లో అందరికీ సమానంగా పనులు చేశాం. రెండో ఎన్నికల్లో పోటీని పెడుతున్నాం. ఒకరికొకరు పోటీ పడాలి, మంచి మెజార్టీ రావాలి, తెప్పిస్తామని మనం చేసిన పనులకి ప్రతిఫలంగా కూలి ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.